హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ప్రశాంతమైన వోల్టాలిటీ హెవీగా ఉంటుంది. అయితే ప్రశాంతమైన వోల్టాలిటీ ఎందుకని అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మార్కెట్ యొక్క డైరెక్షన్ పైకే, కానీ రేపు ఎలా ఉంటుంది, ఆ ట్రేడింగ్ లెవెల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకనంటే మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే ఇబ్బంది పడతా వెళ్తుంది. నేను చూపిస్తాను. చూడండి సార్, నిఫ్టీ యొక్క వ్యూ అక్కడ దాకా వెళ్తుందా, మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క నెంబర్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. ఇమీడియట్గా ఈ షార్ట్ టర్మ్లో ఈ నిఫ్టీ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే స్టాక్స్ ఏంటి, వాడి యొక్క లెవెల్స్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటూ అబ్జర్వ్ చేద్దాం. అలాగే ఐఎంఎఫ్ వాళ్ళు ఇండియా మీద కామెంట్ చేశారు. మంచి విషయాలు ఉన్నాయి, అలాగే ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. వీడియో ఎండ్ దాకా మీరు చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజర్ గారు కామెంట్ చేసిన విషయాలు చూద్దాం. పాజిటివ్ ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఏమని కామెంట్ చేశారు అంటే, ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజర్ గారైన గీతా గోపీనాథ్ గారు కామెంట్ చేసిన పాజిటివ్ అప్డేట్ ఏంటి అని అంటే, ఇండియా అనేది 2027 కల్లా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అని. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్. ఐఎంఎఫ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం అనేది మంచి విషయం అని చెప్తాను. అయితే తన కామెంట్స్ మీరు చూస్తే జాగ్రత్తగా, ఏంటంటే ఇండియా గ్రో అవుతుంది, కానీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అంతగా పిక్ అనేది లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. కాబట్టి జాబ్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రిఫార్మ్స్ తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. మనం రీసెంట్ బడ్జెట్ చూస్తే కూడా అన్ఎంప్లాయ్మెంట్ తాలూకా దాన్ని తగ్గించే విధంగా ఏంటంటే ప్లాన్స్ వేశారు. మనం రీసెంట్ బడ్జెట్లో కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఇది కూడా మనకి కంట్రీ గ్రో అయితే ఉపయోగం ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే. కాబట్టి ఎంప్లాయ్మెంట్ యొక్క రేటు పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గాలి. దానికి స్టెప్స్ తీసుకుంటారని మన గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటుందని ఆశిద్దాం. చూడండి సార్, స్టాక్స్ అలాగే వాటి యొక్క టెక్నికల్ లెవెల్స్ ఏంటి, వాటిని డిస్కస్ చేసే ముందు నిఫ్టీ యొక్క థింగ్స్ వాటి గురించి చూద్దాం. చూడండి సార్, రీసెంట్గా మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల, ఆ ఇష్యూస్ వల్ల ఏంటంటే డిప్ అయింది. దాని తర్వాత రికవరీ అవుతుందనుకున్న మార్కెట్ హిండెన్బర్గ్ వాళ్ళు చేసిన కామెంట్స్తో ఏంటంటే కాస్త వోలటాలిటీ క్రియేట్ చేసింది అని చెప్పచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక రీసెంట్ డిప్ నుంచి ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి సిద్ధమైంది. దానికి కారణం ఏందో మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. గ్లోబల్ క్యూస్ మళ్ళీ గాడిన పడ్డాయి. యుఎస్లో రష్యన్ అట్లాంటివి అనుకున్నారు కదా, ఆ రష్యన్ వర్రీస్ నుంచి మళ్ళీ బయటపడ్డారు. ఈ వారంలోనే రష్యన్ వచ్చేసింది, 2 వీక్స్లోనే మళ్ళీ బయటపడటం జరిగిపోయింది. ఇలా ఉంటుంది స్టాక్ మార్కెట్ యొక్క మూవ్స్ అనమాట. అయితే చూడండి, మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చి ర్యాలీ అయింది. అయితే మీరు చూసుంటే కనుక ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐ డేటా చూసినా హెవీగా ఏంటంటే షార్ట్స్ ఉన్నాయి, అవునా. కానీ ఫ్రైడే మీకు వాళ్ళు కూడా లాంగ్స్లోకి వచ్చారనే విషయం మీకు కూడా అర్థమైంది. మీరు డేటా చూసినా అర్థమవుతుంది. కానీ డేటాని చూసి మాత్రం డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే నెట్ సెల్ కనిపించినంత మాత్రాన వాళ్ళు సెల్ చేశారని గ్యారంటీ అనేది లేదు. అలాగే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయినవి కనిపిస్తాయి, కానీ వాళ్ళు బై చేయాలనుకున్నాయి, సెల్ చేయాలనుకున్న, అంటే ఓవరాల్గా ఎఫ్ఐడిఏ ఇంటెన్షన్ అనేది డేటాలో రిఫ్లెక్ట్ అవ్వదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, రీసెంట్ డౌన్ నుంచి ర్యాలీ అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను సింపుల్గా టెక్నికల్ అనాలిసిస్ ఒక డౌన్ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. డౌన్ ట్రెండ్ లైన్ ఏంటంటే ఇక్కడ ఒక డిమాండ్ అనేది స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది. డిమాండ్ బ్రేక్ చేసింది. చూడండి, నేను మార్క్ చేస్తున్న లెవెల్ రెడ్ ఉందా, అక్కడ దాకా కిందకి వెళ్ళాలనే ఇంటెన్షనేనా? సరే, ఈ రెడ్లో కూడా కిందకి వెళ్ళాలనే ఇంటెన్షన్ లేదా న్యూట్రల్గా ఉన్నారు, రైట్. కానీ ఫ్రైడే గ్లోబల్ క్యూస్ వల్ల ఏంటంటే ఓపెనింగే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది కదా. ఓపెనింగే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. ర్యాలీ అయింది. డిప్ అయింది, మధ్యలో డిప్ అయిన తర్వాత ర్యాలీ అయింది. ఓవరాల్గా మరి జోన్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను
టెక్నికల్గా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓవరాల్గా డౌన్ ట్రెండ్ లైన్ని డిమాండ్ బ్రేక్ చేసింది. సో డిమాండ్ ఎలా క్రియేట్ అయిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ ట్రేడింగ్ క్లోజింగ్ నుంచి హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ డిప్ అయింది, కానీ హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరలోకి అయితే కనుక రాలేదు. చూడండి ఇక్కడ ఆర్డర్స్ మిగిలిపోయినట్లే కదా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడే ఇంత గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది అని అంటే, సో ఏదైతే మనకి థర్స్డే హాలిడే కాబట్టి, ఆగస్ట్ 15th హాలిడే కాబట్టి లాస్ట్ థర్స్డే, వెన్స్డే క్లోజింగ్ దగ్గర నుంచి ఈ ఏరియా నుంచి ఏంటంటే బై ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి నేను డ్రా చేస్తాను. యాక్చువల్గా ఇలా డ్రా చేసుకోవాలి కదా, కానీ ఏంటంటే టేల్ చూసారా కింద దాకా వచ్చింది కదా, అంటే ఫ్రైడే ఇంట్రాడేలో టేల్ కింద దాకా వచ్చింది కాబట్టి అక్కడ దాకా ఉన్న ఆర్డర్లు క్లియర్ అయ్యాయి. సో కాబట్టి నేను మార్క్ చేస్తున్న డిమాండ్ జోన్ ఏంటి అని అంటే ఇదన్నమాట. సో అర్థమవుతుందా? సో రఫ్లీ 24,200 24,097 రైట్. సో ఒక్కసారి నేను చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను పదండి. 24,200 24,097 అనేది ఇట్స్ వర్క్స్ లైక్ ఏ డిమాండ్. అర్థమవుతుందా? సో డిమాండ్ జోన్ లాగా పనిచేస్తుంది. హైయెస్ట్ అంటే ఇప్పుడున్న చార్ట్కి హైయెస్ట్ ఆర్డర్స్, పాజిబిలిటీ ఉన్న ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడే ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. సో అట్లాగే ఈ కింద ఏరియా కూడా ఏంటంటే సో ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ మిగిలిపోయి ఉన్నాయి, అవి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా మొత్తాన్ని బ్రేక్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అర్థమవుతుందా? అనితర సాధ్యం. సో ఏదైనా భయంకరమైన ప్యానిక్ న్యూస్ వస్తే తప్ప ఇవి బ్రేక్ అవ్వదు. అట్లాగే ఏంటంటే ఒక్క డేలో బ్రేక్ అయితే అసలు కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే డిమాండ్ జోన్ లాగా పనిచేస్తుంది 24,200, అలాగే 24,097, దాని కింద కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి రైట్. సో అట్లాగే మనకు ఆల్రెడీ ర్యాలీ అయింది కాబట్టి సో మీకు సోషల్ మీడియాలో మొత్తం ఆల్రెడీ ఏంటంటే పాజిటివ్గా మారారు, అంతేనా? సో ఎవరు కూడా ఏంటంటే ఆగస్టు 15th ముందు ఎవరు కూడా పాజిటివ్గా లేరు. సో అలాగే సోషల్ మీడియాలో పాజిటివ్గా మారారు. దానికి కారణం ఏంటంటే ఫుల్ గ్రీన్ క్యాండిల్ కనిపించింది. అలాగే రీటైల్ పీపుల్ లాజిక్స్ చూసినా కూడా సో రీసెంట్ థింగ్స్ ఇక్కడ ఈ సపోర్ట్ అనుకోండి, ఏదైనా ఈ రెసిస్టెన్స్ అనుకోండి, ఈ 24,420 430 దాటి క్లోజ్ అయింది కాబట్టి పీపుల్ అనేది పాజిటివ్గా వచ్చారు. అర్థమవుతుందా? సో అందరూ పాజిటివ్గా ఉన్నారు, రీటైల్ పీపుల్ పాజిటివ్గా ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేశారనే విషయం చార్ట్లో తెలుస్తుంది, అలాగే ఎఫ్ఐ డేటా చూసినా తెలుస్తుంది, అవునా? సో అయితే సో మీకు చూడండి హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చు, రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చు, కానీ ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ మీకు అవి కూడా నేను సో గతంలో ఏంటంటే మార్క్ చేసి చూపించాను. సో గుర్తుందా? ఈ గ్యాప్ డౌన్ తాలూకా సెల్ ఆర్డర్స్ ఈ ఏరియాలో ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కదా. సో కాబట్టి రేపు కనుక మార్కెట్ కనుక హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, 24,650 600 ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, రీటైల్ పీపుల్ అయితే కానీ అగ్రెసివ్గా బై చేస్తారు ఇనీషియల్ మూమెంట్స్లో. కానీ ఆగమని చెప్తాను నేను, మన వీడియో చూస్తున్న వాళ్ళని ఆగమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ తగిలి డిప్ కావచ్చు, మరి సెల్ చేయొచ్చా అంటే సెల్ చేయకూడదు. ఎందుకని? ఓవరాల్గా వాళ్ళ ఇంటెన్షన్ సెల్లే. చూడండి, మనం ముందుకు వెళ్తున్నప్పుడు కారులో మనం ముందుకే వెళ్తున్నాం, మధ్యలో స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు స్లో అవుతాం, అర్థమవుతుందా? వెనక్కి తిరిగి వెళ్దాం, కాకపోతే అక్కడ ఏంటంటే స్లో అవుతాం, ఆగుతాం. అలాగే ఏంటంటే సో మనకి ఇక్కడ కనుక మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే, గ్లోబల్ క్యూస్ డిప్ అయితే ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ఊహించలేం మనం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రేపొద్దున మార్కెట్ ఎలా ఉంది అలా అడుగుతుంటారు కదా, ఈ ఓపెనింగ్ అనేది ఎవరు కూడా ఊహించలేరు. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ని బయస్ చేసుకొని గిఫ్ట్ నిఫ్టీ తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది మార్కెట్. ఓపెన్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది అని ఇంపార్టెంట్. సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే కనుక డిప్ కొట్టే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వెయిట్ చేయండి. సో నేను నా ప్లాన్ అయితే కనుక నేను ఎలా చెప్తానంటే, సో రేపు కాకపోయినా అప్కమింగ్ డేస్లో వీక్లో ఏదో ఒక టైంలో మనకి బ్యాడ్ న్యూస్ వస్తే కనుక సో మనకి అట్లీస్ట్ 24,200 24,097 ఏరియా కానీ, నియర్ బై ఏరియా కానీ 24,250 230 ఆ ఏరియా కానీ, నియర్ బై ఏరియా కానీ వస్తే సో అప్పుడు మనం వాలిడేషన్ చూసి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది చెప్తానన్నమాట. సో కాబట్టి అలా మనం ఏంటంటే లెర్నింగ్ వ్యూని చూసుకుందామని చెప్పి చెప్తాను. కాబట్టి పైకే వెళ్తుంది, కానీ డిప్స్ కోసం వెయిట్ చేస్తే బాగుండు అంటాను. సో రేపొద్దున విపరీతంగా పెరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్,
అట్లాగే రిటైల్ పీపుల్ కూడా పాజిటివ్ మోడ్లోకి మారారు కాబట్టి సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావు. మనం బై చేయాలని, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయాలని ఇద్దరికీ ఒకటే ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మార్కెట్లో అనుకూలంగా ఉండదు. మీరు చూడండి, ర్యాలీ వచ్చిన తర్వాత సూపర్ అని చెప్పి మనకి సోషల్ మీడియాలో కనిపించిన తర్వాత నెక్స్ట్ డే ఆ మూమెంట్ అనేది ఉండదు. రీజన్ ఏంటంటే అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా బై చేయడానికి ట్రై చేస్తారు. మరి సెల్ చేసి ఎవరైనా చేస్తేనే కదా ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళేది. అదనమాట. కాబట్టి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకపోవటం, ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ ఉండటం వల్ల వోలటాలిటీ అనేది ఉంటుంది. ప్రశాంతమైన వోలటాలిటీ ఎందుకని అన్నానంటే సో మనకు ఆల్రెడీ బ్రాడ్ డైరెక్షన్ పైకనే తెలుసు. కాబట్టి వోలటాలిటీ వల్ల ఏదైనా డిప్ వస్తే మనం ఆపర్చునిటీగా చూద్దాం. అర్థమవుతుందా? నేను మార్క్ చేసుకున్న వెయిట్ చేస్తున్న లెవెల్స్ అయితే 24,200 ఆర్ 24,097 నియర్ బై ఏరియా. సో హైయర్ లెవెల్లో డిప్ అయితే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళచ్చు. కానీ సో మనకి అనుకున్న టార్గెట్ రాదు. అలాగే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. దట్టు ఏంటంటే ఎవ్రీ హైలో ఏంటంటే సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ వీక్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి 1-2 డేస్ ఏదైనా డిప్ వస్తే నేను ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తాను. సో కాబట్టి మార్కెట్ అయితే కనుక ప్రశాంతంగా వోల్టాలిటీతో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని చెప్పి చెప్తాను. సో మనకి కమింగ్ డేస్లో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే విధంగా కదులుతుంది. బ్రేక్ చేస్తుందా లేదా అని అంటే మనకి అది రన్నింగ్లో చూసుకుంటా వెళ్ళాలి. డైరెక్షన్ అయితే కనుక పైకే, కానీ డిప్స్ కోసం వెయిట్ చేసి 24,200 24,097 కోసం వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. అంతేగాని సో ఈ రెసిస్టెన్స్ దాటింది కదా అని వెయిట్ చేశారు అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు 24,420 430 దాటినంత వరకు ఇది దాటి క్లోజ్ అయితే పాజిటివ్ అని మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది, పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్లో. ఇప్పుడేమంటారంటే 24,674 దాటినాక పాజిటివ్ అంటారు. దాని తర్వాత 24,950 లేకపోతే ఆల్ టైమ్ హై 25,078 దాటిన తర్వాత అప్పుడు బుల్లిష్ అంటారు. పైకి వెళ్ళేటప్పుడు ఆగమంటారు, కానీ ఆగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే డిప్స్ కోసం ఆగమని చెప్తాను. సో డిప్స్ చూడండి, క్యాట్ బాల్ లాగా వెనక్కి గుంజితే మనకి ఊపు వస్తుంది కదా, అలాగే స్పీడ్ వస్తుంది కదా. అట్లా ఏంటంటే మనకి అప్ వెళ్తుందని తెలిసినప్పుడు డిప్స్ కోసం వెయిట్ చేస్తే, బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తే ర్యాలీస్ వస్తాయి. అంతేగాని ఇది క్లోజ్ అయ్యేదాకా ఆగాలి, ఆల్ టైమ్ హై క్లోజ్ అయ్యేదాకా ఆగాలి అని అంటే సో మీరు వెళ్ళి ఏంటంటే ఇరక్కపోతారు, సెల్ చేసే దగ్గర ఏరియాలో ఇరక్కపోతారనమాట. కాబట్టి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో నచ్చితే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంకు అలాగే మనం టెక్నికల్ డిమాండ్ జోన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్ చూడండి. మీకు డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందా డిమాండ్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో ర్యాలీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అంటే రీసెంట్ ఎంఎస్సిఐ ఇండెక్స్ ఆ న్యూస్ వల్ల కాస్త వోల్టాలిటీ ఉంటుంది, కానీ ఐసిఐసిఐ బ్యాంక్లో మంచి ర్యాలీ అనేది కొనసాగబోతుంది. సో అయితే మనం ఏంటంటే డిప్ కోసం వెయిట్ చేస్తే బాగుంటుంది అని చెప్తాను. సో డిప్ కోసం వెయిట్ చేస్తే ఈ 1166 అలాగే 1153 ఈ ఏరియా లేదా ఈ ఏరియాకి కొంచెం అబవ్ ఏరియా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాల్యుయేషన్ చూసి వ్యూ తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మరొకసారి చెప్తున్నాను, నిఫ్టీలో ఎట్లాగా సెల్ ఆర్డర్స్ ఉన్నాయో ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా మనకి సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్లోబల్ క్యూస్ వల్ల వచ్చిన డిప్స్. కాబట్టి ఏంటంటే అనుకున్నంత స్మూత్గా అయితే కనుక మీకు పైకి వెళ్దాం మార్కెట్. సో అర్థమవుతుందా? సో కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్లో ర్యాలీ వచ్చి కమింగ్ డేస్లో 1250 వైపుకి వెళ్తుంది. కానీ మనం ఏదైనా వ్యూ తీసుకోవాలి అని అంటే 1166 అబవ్ నియర్ బై ఏరియాకి వస్తే నాకు అప్డేట్ చేయండి. నేను అప్పుడు చూసి మీకు వాలిడేషన్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లోను ఛానల్లోనూ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సిన చార్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్టు. సో రీసెంట్గా ర్యాలీ, సో ఎంఎస్సిఐ ఇండెక్స్లో అనుకున్నంత వెయిటేజ్ రాలేదు అని చెప్పి సెల్ ఆఫ్ చేశారు. తర్వాత కూడా సెల్ ఆఫే చేశారు. సో ఓవరాల్గా గ్లోబల్ థింగ్స్ బాగుండటంతో మళ్ళీ ఏంటంటే బయింగ్ వచ్చింది. అట్లాగే ఎంఎస్సిఐ ఇండెక్స్లో వెయిటేజ్ అనుకున్నంత పెరగలేదు, కానీ వెయిటేజ్ పెరిగింది. అలాగే ఇండివిజువల్గా ఫండమెంటల్ ఎఫెక్ట్ చేసే థింగ్ ఏమీ కాదు. కాబట్టి మళ్ళీ ఏంటంటే ర్యాలీ అనేది దీంట్లో స్టార్ట్ అయింది. సో అలాగే ఈ గ్యాప్లో ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. ఈ సెల్ ఆర్డర్స్ గ్యాప్లో అనేది ఆల్రెడీ ఉంది, అవునా? ఇక్కడ దాకా క్లియర్ అయినాయి కాబట్టి ఇది. కాబట్టి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా వోల్టాలిటీ అనేది తప్పదు. మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ అయితే 1607 1591 లెవెల్ కానీ నియర్ బై లెవెల్ కానీ. సో నియర్ బై లెవెల్లా లేదా ఈ లెవెల్ నుంచి అనేది రన్నింగ్లో చూడాలి.
కాబట్టి అప్కమింగ్ వీడియోస్లో వాటికి సంబంధించిన అప్డేషన్స్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో ఉంటున్నప్పుడు మార్కెట్ టెలిగ్రామ్ గ్రూప్లో వాలిడేషన్ బాగుంది అంటే అక్కడ అప్డేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఐసిఐసిఐ బ్యాంక్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మార్క్స్ వేసి చూపించాను. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఇన్ఫోసిస్, రిలయన్స్కి సంబంధించిన లెవెల్స్ నేను మీకు ఇచ్చాను కదా. మీ థాట్స్కి ఇప్పుడు నేను చెప్పిన లాజిక్స్తో మీరు ఆ లెవెల్ని డ్రా చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు హోంవర్క్ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఇక్కడ చూడండి, నా ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను మీకు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో కొన్ని అప్డేట్స్ ఉంటాయి. అలాగే ఈక్విటీ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫోకస్గా మేమైతే కనుక స్పెషల్ గ్రూప్లో, డిమాట్ గ్రూప్లోనే ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అర్థమవుతుందా? కాకపోతే గ్రూప్లో లేరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. సో కాబట్టి ఆ ఈక్విటీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ చూడాలి అన్నా, అలాగే ఇక్కడ నుంచి కూడా డెరివేటివ్స్లో ఏంటంటే ఎప్పుడన్నా ఒకటి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడమే కానీ, సో రెగ్యులర్ వ్యూస్ని నేను అక్కడ పోస్ట్ చేస్తాను దేంట్లో, డిమాట్ గ్రూప్లో. రీజన్ ఏంటంటే వాళ్ళందరూ ఎప్పటి నుంచో నా క్లాసులు వింటున్నారు కాబట్టి మనీ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవుతారు. మెయిన్ పీపుల్ నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే లాస్ట్ కామెంట్స్ నుంచి మనీ మేనేజ్మెంట్. చూడండి ఫ్రెండ్స్, ఎంత లాస్ అయినా పర్ ట్రేడ్ 1% ఉండాలి. అది ఫస్ట్. అది చేయనప్పుడు ఏంటంటే మనకు మార్కెట్ వర్కౌట్ అవ్వదు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే హరీబరీగా ఎట్ టైం 2-3 ట్రేడ్స్ తీసుకోవటం, మార్కెట్ ఒకవైపు వెళ్తుంది కదా అని ఎడాపెడా తీసుకోవటం, పొజిషన్లు, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వటం, ఇలాంటివి మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము డిమాట్ గ్రూప్లో అందులో ఎక్కువ వ్యూస్ పోస్ట్ చేయటం, అలాగే మార్కెట్ యొక్క డైరెక్షన్ గురించి కొన్ని థింగ్స్ నేను ఇందులో పోస్ట్ చేయటం. సో ఈక్విటీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్ వ్యూస్, లెర్నింగ్ వ్యూస్ అట్లాంటివన్నీ కూడా నేను డిమాట్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా మెంబర్ అవ్వాలి, ఆ గ్రూప్లో థింగ్స్ అన్ని చూడాలంటే ఖచ్చితంగా రావాల్సిందే గ్రూప్లోకి. కాబట్టి జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను, మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయించి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినప్పటిలా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం మిమ్మల్ని ఆ గ్రూప్లోకి యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో డమ్మీగా టైంపాస్కి వచ్చే వాళ్ళని మిమ్మల్ని యాడ్ చేసుకోవడం అనేది జరగదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సీరియస్ థింగ్స్ వాళ్ళకి మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే వెబినార్లు కూడా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. అలాగే మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్కే కదా. సో 499784956 సో ఈ జోన్ కానీ నియర్ బై వచ్చినప్పుడు కానీ చూడాలి. ఈ ట్రెండ్ లైన్ని దాటి క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్ బజ్లోకి వచ్చేసిందని చెప్పొచ్చు. న్యూస్ అప్డేట్స్ చూసినా కూడా అందరూ పాజిటివ్గా మారారు. మధ్యలో ఏదైనా బ్యాడ్ న్యూస్లు వస్తాయంటే చిన్న బ్యాడ్ న్యూస్లకి ఏంటంటే సో అప్ ట్రెండ్ ఏమి చెల్లా చెదరవదు, డౌన్ ట్రెండ్ భయపడుతుంది కానీ అప్ ట్రెండ్ చిన్న థింగ్స్కి భయపడదు. సో ఏదైనా బ్రాడ్ వ్యూని చేంజ్ అయ్యేలాగా ఏదైనా థింగ్ వస్తే కనుక మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. కాబట్టి సో కమింగ్ డేస్లో స్లోగా 51142 52455 వైపు వెళ్తుంది. అక్కడ దాకా వెళ్తుందా లేదో చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ వాల్యుయేషన్స్ అనేవి ఎర్నింగ్స్కి తగ్గట్టుగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా చెడు వస్తే ఏంటంటే ఆ డైరెక్షన్స్కి వెళ్లకుండా కూడా ఉండొచ్చు అనమాట. అలాగే ర్యాలీ మీరు అనుకున్న స్మూత్గా అయితే కనుక ఉండవు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎవ్రీవేర్ మనకి సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి పైకే వెళ్తుంది, కాకపోతే ప్రశాంతంగా అయితే కనుక వెళ్ళదు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో చూడటం వల్ల ప్రశాంతత అయితే కనుక వచ్చిందని ఆశిస్తున్నాను. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈవినింగ్ మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో కూడా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే అందులో మీరు ఏదైనా స్టాక్స్ గురించి అడిగితే వాటిని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి కామెంట్ సెక్షన్లో ఏదైనా మంచి క్వాలిటీ స్టాక్స్ గురించి అడిగితే వాటి యొక్క లెవెల్స్ని మనం చూద్దాం. అలాగే మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడంటే రీసెంట్గా నేను బ్యాచెస్ ఏం చెప్పలేదు, ఇంతకుముందు ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇమీడియట్గా రెడీగా జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న స్టాక్స్ లెవెల్స్ మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టడీ చేసి నేను వీడియోస్లో డిస్కస్ చేయడం వల్ల అందరికీ పనికొస్తాయి అని చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.